దేవుని మహాత్మను బట్టి మరి యొక్క క్రిస్మస్ మనం ఈ మాసంలో జరుపుకుంటున్నాం. అంటే 11 మాసాలు జరిగిపోయి 12వ మాసం ఆఖరి నెలలో మనం ఉన్నాం. కానీ ఒకసారి నేను చెప్పి కాలానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఏంటంటే మనం ఇంత చేస్తున్నా కూడా ఇది ద టైం నెవర్ స్టాప్ అవునా కదా. కాబట్టి ఈ కాలానికి బుద్ధి జ్ఞానం ఉంది, కానీ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ క్రిస్మస్ గురించి అనేక విత్తనవాదాలు వస్తున్నాయి కదా, ఎక్కడ చూసినా చూపుతున్నారు. కానీ క్రిస్మస్ని మనం జరపాలా వద్దా? క్రిస్మస్ అనేటువంటి ఉత్సవాన్ని, లేకపోతే ద క్రిస్మస్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ అన్నమాట. But all you want to celebrate, what you want to celebrate? What made you to celebrate? Nowadays a lot of people are confusing in this process to understand. ఎందుకంటే క్రీస్తు జన్మదినం అనేది ఇది హ్యాపీ మూమెంట్. దోస్ హూ బిలీవ్ ఇన్, ఓకే, ఎవరైతే యేసుక్రీస్తుని మరి అంగీకరిస్తారో వారి జీవితాల్లో యేసుక్రీస్తు అనేటువంటి వారు ఒక గిఫ్ట్. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే యేసయ్య. కాబట్టి యేసుక్రీస్తు బిడ్డలుగా మనము ఆయన జన్మదిన వేడుకలు చేసుకునేటప్పుడు మనం ఇతరులకు బహుమానాలు ఇవ్వాలి. అంటే క్రిస్మస్ అంటే ఇచ్చి పుచ్చుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, ఆలయాలు మన ఇంటికి పెట్టాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మెక్కి మేయటం కాదు. కానీ మనకి దేవుడు ఇచ్చిన దారుల నుంచి సంతోషముగా మనం చేయగలిగిన పనులు మనము చేయాలి. That's the reason in the world there are a lot of scientists who invented so many things, and they didn't minimize to their country. They explored the whole world because they are Christians. మీరు గమనించినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ కలుపుకున్న, పెన్షన్ కలుపుకున్నవాడు ఎవరంటే, బల్బులు కలుపుకున్నవాడు ఎవడు? వీళ్ళంతా నాన్ క్రిస్టియన్సా? దే ఆర్ క్రిస్టియన్స్. కానీ వారిలో ఉన్న బహుమానం దేవుడు యేసుప్రభుని బహుమానం ఇచ్చాడు. కాబట్టి వీరికి ఇచ్చిన తలాంతులను మానవాళికి ఉపయోగపడటానికి వారు చేశారు. అందుకనే there are a lot of missionaries, orphanages, old age homes and hospitals are mainly built due to the Christmas. యేసుప్రభు వారు మనకు బహుమానంగా వచ్చి ఆయన చేసినటువంటి మానవ సేవలను, ఆయన ఎందుకు విశ్వాసించిన బిడ్డలను మనం చేయుటకు ఆయన ఏం చేశాడు? లోకంలో ఎక్స్పాండ్ చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మత్తయి సువార్త మనం గమనించినప్పుడు మరి యేసుప్రభు వారికి ఎవరు పట్టుకొచ్చారండి? జ్ఞానం ఉన్నారు కదా, గొల్లకి చక్కగా వచ్చారు. అదృష్టవంతులండి, ఎంత అదృష్టవంతులు! యేసయ్యను మొట్టమొదటిగా చూసి చక్కగా గొల్లలు ఏం చేశారంటే ఆ గొల్లలు కాపరప్పుడు వదిలేశారు. ఈ దేని కాపలయ్యారు? మానవాళికి కాపలుగా యేసయ్య సాక్ష్యంగా తిరిగి వెళ్ళినట్టుగా మరి చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. అంటే నీవు యేసు ప్రభుని నమ్మిన తర్వాత, ఆ ప్రభుని రక్షణగా గెలిచిన తర్వాత నీ జీవితంలో మార్పు అవసరమై ఉన్నది. ఆ మార్పు ఇతరులు గుర్తించగలిగినట్టుగా ఉండాలి. గదిలో తలుపు వేసుకొని 6 గంటల ప్రార్థన చేసేది అనవసరం. కానీ దేవుని నా బహుమాత్రమే నీవు ఆయన కుమార్తెగా లోకానికి ఏమీ చేస్తున్నావు అనేది ఎంతో ముఖ్యమైనది మనము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మరి జ్ఞానులు అయితే వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే వాక్యం చాలా ఆలోచించే చాలా లోతుకుంటుందండి. ఎందుకంటే జ్ఞానులు అజ్ఞానులని ఎంతకాలం చూశారు? నక్షత్రాన్ని ఒకరోజు వచ్చిపోయిన నక్షత్రం కాదు, బాబు చుక్క అనేది ఒకరోజు వచ్చింది కాదు. ఇట్ మైట్ హావ్ స్టేడ్ నాట్ లెస్ దెన్ 6 to 7 months స్కై. అది చూసి జ్ఞానులు ఏం చేశారు? వైద్యులు చూస్తే బయలుదేరారు. గట్టిగా బయలుదేరారా? కానుకలు గమనించినప్పుడు కూడా వాటిని ఎంతో మరి ప్రత్యేకమైనటువంటి మనం చూస్తున్నాం. బంగారము, సాంబ్రాణి, ఈ 3 బంగారం పుట్టులో తెస్తారు, సాంబ్రాణి పోయినోడికి వేస్తారు కదండి. బంగారం పుట్టినప్పుడు వేస్తారు కదా. మన నచ్చిన అన్నప్రాసన పెట్టుకుని అనుకుంటుంది, చిన్నపిల్లలు పుట్టినరోజు అనుకోండి ఏం చేస్తారు? ఎవరికన్నా తహబట్ట వాళ్ళు బంగారాన్ని అవి రక్తం బయట అనుకోండి, రక్తం ఏం చేస్తారు? బంగారం చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే బంగారము, సాంబ్రాణి, భోగాన్ని అంటే యేసు ప్రభు వారు ఎందుకు వస్తున్నారో కూడా ఆ జ్ఞానం తెలుస్తుంది. వాళ్ళు పిచ్చి ఎక్కువైందల్లా
వారు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధిస్తూ వారు గమనించారు. ఆఖరికి ఎప్పుడైతే తోక కనపడిందో బయలుదేరారు. కానీ జ్ఞానుల వలె ప్రవర్తించి ఎక్కడికి లేరు. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళారు. ఏ రోజు రాగా పుట్టిన యూదులు రాజు ఏడి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ రోజు ప్రజలందరూ కలవరా అనేది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన లోకాన్ని పరిపాలించడానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకం కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడని లేఖనాలు స్పష్టంగా మరి చెప్పబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ యొక్క జ్ఞాన విషయంలో మనం గమనించాడు. వారు ఫస్ట్ ఏం చేశారంటే ఇంటిలోనికి వచ్చి, అంటే యేసుప్రభువు వారు పశువు దొరుకుతుంది లేదు ఇన్ఫర్మేషన్. ఆయన ఒక నడిచేటువంటి దగ్గర సంవత్సరం అవుతుంది. గొర్రెలు కాపర్లు అయితే పసిబాలున్నప్పుడు దర్శించారు, కానీ జ్ఞానులు ఆ యేసయ్యను చూడటానికి వచ్చేటప్పటికి వారికి ఎంత ఏమడింది? ఒక సంవత్సరం లోపు బాలుని చూసినట్టు పడింది. కాబట్టి గుడి అడుగులు వేస్తున్నటువంటి ఆ యేసయ్యను చూచారు. చూసినప్పుడు ఏం చేశారు? అక్కడ వాక్యం మనం గమనిస్తే ఎంత చక్కగా ఉందంటే ఆ శిష్యుని చూచి సాగిల పడిది. ఎవరు సాగిపడతారు? మన ఆయన సాగుతున్నారు. వారు పూజించాడు ప్రతిభను చూసినప్పుడు ఏం చేస్తారు? అనగా ముందు సాష్టాంగ సమస్య అదే నమస్కారం చెప్పంటే నేను నిమిత్త మాత్రుడిని నీ ముందు. అంటే ఈ జ్ఞానులు యోగ సంబంధంగా ఎంత జ్ఞానులు కూడా వారు ఏం చేశారు? ఎప్పుడైతే ఆ బాలుని వేసి చూశారో సాగిపడ్డారయ్యా, మా జన్మ ధరించింది. అనేక సంవత్సరాలుగా మేము ఎదుగుతున్నటువంటి పరిశోధనలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి దేవదేవుడు ఈ లోకానికి వచ్చావు కాబట్టి ఇది నిమించినటువంటి వ్యక్తి ఎవరు లేని లోకంలో. ఎందుకంటే వాక్యమే కాదు, వేదాలన్నీ ఎంతో చక్కగా స్పష్టంగా చెబుతుంది. రక్త ప్రోక్షణం పాపకు వచ్చినది, రక్త ప్రోక్షణం పరిశుద్ధ బలి. ఆమె పరిశుద్ధమైనటువంటిది బలి అయితే తప్ప మానవాళికి పాపం నుంచి విముక్తి లేనటువంటి సత్యము సర్వలోకము గోడెపస్తులు కూడా అనేక మంది క్రమ ఆత్మతో జీవిస్తూ యేసుప్రభుని సొంత రక్షగా అంగీకరించండి హీన స్థితిలో ఉన్నారు. అందుకని మనం గమనించుడు పేరోజు మాట ఎందుకోకుండా వారు ఏం చేశారు? ఎప్పుడైతే అజ్ఞానం అయిపోయి గొప్ప నేను ఒకసారి నేను అనుకుంటాను చాలాసార్లు మరణాలు వెళ్తే యేసుప్రభుని అడగాలనుకుంటా. ఎందుకంటే ఈ జ్ఞానం ఏం చేసింది? ఈ రోజు ఇంటి గృహం నుంచి ఎక్కడ వరకు తెచ్చింది? వాళ్ళైన యేసు దర్శించేటువంటి ఇంటి వరకు తీసుకొచ్చి అక్కడ తర్వాత ఈ జ్ఞానులు అజ్ఞానులు కాకుండా మరి ఏం చేశారు? చక్కగా స్వప్న ముందు దేవుడు మన డోతగా చూడండి. అంటే గొడవలతోనేమో దేవుడితో మాట్లాడింది. ఇక్కడ జ్ఞానంతో మాట్లాడారు. అంటే ఆ జ్ఞానానికి ఉన్నటువంటి ఆత్మీయులు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆత్మీయులు గాడ్ విల్ ఇంటర్సీడ్ యూ, God will talk to you. If you want to know who he is, he himself talks. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు, పూజారి. మనకు కూడా వచ్చారు, ఇక్కడ చాలాసార్లు వచ్చింది మన చర్చికి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఎంచాలని వెతుకుతుంటే దేవుడు చేసిన ఆయన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడో పూజలు మొత్తం వదిలేసి ఏం చేశాడైనా ఇక్కడ ఈ జ్ఞానులు కూడా అనేక రకాలుగా వచ్చారు కాబట్టి వారికి దేవుడు చేశాడు స్వప్న మందు కనపడి ఆదేశిస్తే వారు తిరిగి ఏం చేశారు? ఏదో దగ్గరికి కాకుండా సరాసరి వారి యొక్క దేశానికి వెళ్ళి దేవుని నామానికి మహిమపరుస్తూ వారి తర్వాత జ్ఞానులాగా లేరు, కానీ దేవుని సేవకులుగా ముందుకి వెళ్ళారు. Once you called by God, whatever the position you are having, in that position itself you praise God. And you do according to the blessings what God has given to you. క్రిస్మస్ అంటే మీరు రక్త సంబంధించుకుంటే కాదు, కానీ మనకి దేవుడు ఇచ్చిన దాని నుంచి ఇతరులకు ఇంకా ఇవ్వగలిగినటువంటి మనస్సు మనకి ఉండాలి. అందుకనే దేవుడు మన వాక్యం చదివినప్పుడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన వాణి అందు లేఖనాలు ఎప్పుడు స్పష్టంగా చెప్తుంది. Whoever believes
ఇన్ జీసస్ క్రైస్ట్. అంటే ఈ లోపల అందరూ నమ్ముతారని కాదంటే అర్థం. ఎవరైతే నమ్మారో వారికి ఆయన చేస్తాడు నిత్య జీవాన్ని అనిపిస్తుంది. నిత్య జీవం అంటే ఏంటో కాదండి, మన పిల్లల 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 పిల్లలు ఆయన వచ్చు పర్యంతము సజీవ స్వార్థులుగా ఇలా ఉంటారు. అదే నిత్య జీవం. జీవం ఒక మనిషి బ్రతుకున్నప్పుడు జీవిస్తాం, చచ్చినప్పుడు కట్టేప్పుడు పాడేస్తాం, కాల్ చేస్తాం, పూర్తి చేస్తాం, అలా పాడు పెడతాం. కానీ నిత్య జీవము చాలాసార్లు మనం ఎవరు చూసేనుకోండి, నేను ప్రకాశం అభిప్రాయం తగ్గిస్తాం, ఆయన పోయి చాలా కాలం అయింది. కానీ నువ్వు ఫలానా అబ్బాయి కదా, ఫలానా అమ్మాయి కదా అంటే అది నిత్య జీవం. నువ్వు ఏ యొక్క వంశం నుంచి వచ్చావో, ఏ తండ్రి నుంచి వచ్చావో, ఏ తల్లి నుంచి వచ్చావో ఆ తల్లికి మరి ప్రతిరూపంగా నీ లోపంలో నిలుస్తూనే ఉంటావు. దట్ ఇస్ ద బ్లెస్సింగ్. ఏదో పర్లాపేరు పోతాను, ఏదో భజన చేస్తాను కాదు. ఇక్కడ నిత్య జీవం అంటే భూమి మీద నీ యొక్క నీ గర్భమందు పుట్టిన బిడ్డలు 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 ఆయన నామార్థమై ఉంటూ ఆయన నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం గమనించాల్సిందంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని బట్టి మనకు కలిగిన దాని ఇతరులకు ఇచ్చుట మంచిది. అంటే హృదయపూర్వకంగా వాడి గొప్ప కోసం మన ఆయన చెప్పారు, రాజకీయ నాయకులంట మొట్టమొదటి 5 చీరలు చాలా నాణ్యంగా ఉంటాయంట, తర్వాత 5 చీరలు ఏనుగా ఉంటాయంట, తర్వాత ఏముంటాయంట. కానీ పేపర్ వేస్తాడు 100 చీరలు పేదలు పంచారు ఉంటాడు. అలాంటి సేవ చేయదు, అలాంటి బహుమానం కాదు దేవుడు మనకి ఇచ్చింది. దేవుడు మనకి ఇచ్చిన బహుమానము 10 మందిలో కూడా ఒకడైనా వ్యక్తిగా నిన్ను ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాడు. అనేక సార్లు పలుమార్లు చెబుతుంటా, నీ కుటుంబంలో అనేక మంది రక్షింపబడిపోవచ్చు, అనేక మంది యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించకపోవచ్చు. కానీ నిన్నే ఎందుకు పిలిచాడంటే నీ ద్వారా ఆయన నామాన్ని చేయడానికి, నిన్ను ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహింప చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది బహుమానం దేవుడు ఆయన మనకి ఇచ్చేది. మనం కూడా వెళ్ళాలి హృదయ శుద్ధితో ఇష్టపూర్వకంగా, కష్టంగా ఆయనకి ఇష్టం లేదు. ఎవరు అందుకనే సార్లు చెప్తారు, కానుక హృదయపూర్వకంగా కానీ ఎవరి కోసం మొహాటు పోతే ఇవ్వద్దు. మొహాటు వస్తే ఏదో రకం దగ్గర నుంచి పోతాడు. నీవు ఎంత ఇవ్వగలవో నీ స్థితి ఏంటో దాన్ని బట్టే ఇవ్వాలి. 10వ వంతు 5వ వంతు 2వ వంతు దేవుడు మనల్ని తెచ్చుకున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానం ఏమైనా మనం గమనిస్తే ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8:7 గమనిస్తే, మీరు ప్రతి విషయమందు అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును ఎనగాలి. అంటే మనం ఏం చేయాలంటే ఆయన కృపలో ప్రభువు ద్వారా మనం ఏమి పొందామో దాన్ని దేవుని ప్రేమలో, యేసుక్రీస్తు ప్రేమలో యథార్థంగా మనం జీవించాలి. నిజంగా క్రైస్తవులు అంటే నామకార్థ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వరు కదా, భజన చేస్తారు, పూజలు ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. బుద్ధి మాత్రం అందుకే బొగ్గుని సప్త సముద్రంలో నుంచి తీసినప్పుడు కూడా దాని గురించి ఏమొస్తుంది, నలుపే. ఇతను అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఈ నలుపులోనే చేస్తారు తప్ప తెలుగు రావడానికి ఇష్టపడాల. కాబట్టి నీవు నేను ఏ రకంగా దేవుడు మనకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి మనం ఏ రకంగా ఆయనకు మరి ఆయన చిత్తానుసారం ఈ లోపల ముందుకి సాగలుగుతున్నామా? ఎందుకంటే మన జీవితాల్లో మరి కొన్ని దినాల్లో మరి నూతన సంవత్సరం అనేది వస్తుంది. ఆచార ప్రకారం చేయదండి, ఆచార ప్రకారం చేయదు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడు నామకు మహిమార్థమే చేయగలిగింది చేయాలి. ఎందుకంటే భౌతిక వాదం వారు హెచ్చరిస్తున్నారు. ఏంటంటే పెద్దలకు బహుమానం ఇచ్చినటువంటి ఈ దినాలు ప్యాస్ట్ అయిపోయింది కదా, క్రైస్తవ పండుగ వస్తుంది కదా, అన్ని ఉత్సవాలే. మనం మీటింగ్ తోటకి వెళ్ళాను, ఎంత బాధాకరం అంటే వాళ్ళ క్రైస్తవులు వాళ్ళకి వచ్చిన పెద్ద క్రైస్తవులు, నేను నా ఉద్దేశం ఎగవాలంటాను. ఎందుకంటే చనిపోయిన స్మార్ట్ ఫోటోలు పట్టుకొని ఉత్సవాలు, వాడు పెద్ద మిషనరీ, పరిశుద్ధ వాక్యం ఉన్నది. ఇంకా సాక్ష్యాలు అమ్మగారి గురించి నాకైతే లెగిసి దగ్గర పట్టాలి పోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పుట్టుపూర్వకాలు తెలిసిన వాళ్ళు మేము, వాళ్ళ జీవితంలో నాకు తెలుసు, వాళ్ళ బతికేటో నాకు తెలుసు.
వాళ్ళ కుటుంబ పరిస్థితులు నాకు తెలుసు, వాళ్ళు ఎందుకు చేసుకున్న సంత రక్షక అంగీకరణ పడిన తర్వాత దేవుడు చేసిన అద్భుత కార్యం నాకు తెలుసు. కానీ ఎన్ని పోయి పోయి వాళ్ళు వీళ్ళంతా విశాఖపట్నం లేని పెద్ద పెద్ద క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు చేసే క్రియలు దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. దేవుని ఆకర్షించడానికి నేను అనగాని దేవుని నామానికి ఎందుకంటే చావుకి కృతజ్ఞతాకుడికి మరి దాని ఏమంటారంటే రిమెంబరింగ్ అంటే జ్ఞాపకార్థకు దానికి సెలబ్రేషన్స్కి తేడా తెలియబెట్టి అందర్థంలో ఉన్నారు. కాబట్టి నీవు నేను ఎటువంటి స్థితిలో ఉంటున్నాం. నేను భౌతికవాదులకి హెచ్చరించాలంటే ఇప్పుడు కాలంలో ఉత్సవానికి సాగుకి తెలియట్లా. బతుకున్నప్పుడు అన్నం మనం తల్లిదండ్రులకు ముద్ద పెట్టలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత బిర్యానీ పెట్టాడట. ఇది కాదు జీవితం. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి నీవు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు. ఎందుకంటే క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మంచిదే, కానీ మనము ఎందుకు చేస్తున్నామో అది గుర్తిరిగి చేయాలి. ఆర్భాటం కోసం, అంగు కోసం చేయడం కాదు, కానీ మన హృదయపూర్వకంగా దేవుని స్థుతించలాగా మనము చేసినప్పుడు దేవుని నామానికి, ముఖ్యంగా దేవునికి ఎంతో మరి నామానికి మహిమ వస్తుంది. ఈ దినాల్లో క్రిస్మస్ అంటేనే ఖరీదైనటువంటి నెల. డిసెంబర్ చూడండి, షాపింగ్ మాల్ బిజీగా ఉంటాయి, గోల్డ్ జ్యువెలరీ బిజీగా ఉంటుంది, డైమండ్ జ్యువెలరీ బిజీగా ఉంటుంది, సోఫా లేదు ఉంటుంది. ఇక చీరలు అంటే బట్టలు అంటే అది చెప్పాలి. 10 సంవత్సరాల నుంచి అమ్మడి చీరలు కూడా మొక్క చీరలు కూడా అయిపోతే ఇప్పుడు అమ్ముడైపోతుంది. ఎందుకంటే మన కొన కుక్క బుద్ధి, కుక్కతో కొనుక్కుంటా. ఎందుకంటే అక్కడ అసలు విషయం చెప్పాలి. బిజినెస్ లాలో వ్యాపారంలో ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దానికి కాలం ఉంటుంది. ఒక 2 ఏళ్ళు గట్టిగానే ఉంటుంది, అంటే వస్త్రం సన్నగా. కానీ 2 ఏళ్ళు దాటిన తర్వాత అది అంతగా మరి వస్త్రం నీళ్ళలో ముంచితే 4 సార్లు 5 సార్లు ముందుకు పోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, 7 సంవత్సరాలు ఉంటుంది లెక్కేసారు. 10 సంవత్సరాలు దాంట్లో ఏం పెడతారు. అప్పుడు 10 సంవత్సరాల ముందు దాని రేట్ ఎంత 500, 10 సంవత్సరాల తర్వాత ఇచ్చే రేట్ ఎంత 6. అసలు రేట్ 500 అయితే ఆడు 5,000 ఉంటాడు కదా 10 సంవత్సరాలు కదా. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏమంటాడు 600 అడుగుతుంది. మనకు అబ్బా 10,000 ఉంది 6 వస్తుంది, కానీ దాని వయసు అయిపోయింది. జాగ్రత్త. ఈ ఇతరులకు ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది దేవుడు నీకు శ్రేష్టమైన ఇచ్చినప్పుడు the blessings God has given to you abundantly, whatever you are going to provide to the poor, help and needy, you must provide wholeheartedly with good food. నామకే వస్తే దేవుడు చేయమంటున్నా. ఆయన నీకు చేసినది బట్టి నీవు ఇతరులకు చేసినప్పుడు నీ నామం కాదు, కానీ నీవు నమ్మిన దేవునికి మహిమ వచ్చులాగా దేవుడు మనల్ని ఇచ్చేది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తిరిగి ముందుకి సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదే. ఈ విషయాన్ని చాలా మంది చెప్పండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆన్ దిస్ సెట్ with wholeheartedly, that will be kept in heaven for your children's sake. That is the secret of Christian life. మీరు మనం చేసేటువంటిది మనం గొప్ప కోసం చేయకుండా దేవుని నామహిమార్థం మనం చేసినప్పుడు పరమాత్మలో ఏమున్నది, అది రాచబడుతుంది. అంటే ఇక్కడ 10 రూపాయలు దేవుని చిత్తానుసారంగా నీవు దేవుని నిమిత్తం దేవుని నామం చేసినప్పుడు ఈ 10 రూపాయలు ఏం చేస్తున్నాడు, 100 అంతలుగా పరలోకి ఉంచాడు. అందుకనే మన బిడ్డలు మన తాత మొత్తాన్ని మనం గమనిస్తే మనం ఉన్న స్థితిలో ఉన్నాం లేదా, ఉన్నాం కదా. మన తల్లిదండ్రులు మనం గుర్తించిన వారికి ఉన్నస్థితి ఇచ్చాడు కదా. నాకంటే నా బిడ్డకి ఉన్నస్థితి ఇస్తున్నాడు లేదా దేవుడు. నాకంటే ఉన్నస్థితి నా బిడ్డకి ఇవ్వడానికి కారణం ఏంటి, నేను కాదు. నా పితరులు చేసినటువంటి మేళ్ళు, దేవుడు నా ద్వారా చేసినటువంటి చిన్న చిన్న ఆ యొక్క సహాయాన్ని బట్టి దేవుడు నా బిడ్డలను, అంటే పర సంబంధం అయితే కాదు, పరలోక సంబంధం. కానీ 10 రూపాయలు ఇచ్చే ప్రాప్తి చేశాడ, అయ్యా నాకు 10 రూపాయలు మొత్తం నీకు ఇస్తాను, నాకు 100 రూపాయలు. దట్ ఈస్ నాట్ ద వే. నీకు ఇచ్చేటప్పుడు నీకు మించేసిన మాటల దేవుడు ఉన్న దానిలో నీకు మిగిలిన దానిలో ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీవు ఈ క్రిస్మస్ దినాల్లో చేయగలిగినటువంటి మేలు చేసినప్పుడు అక్కడ ఆయన శ్రేష్టమైన గమనాగమనంలో కలుగు. మరి ఏ ఛాయ నేను అందులో లేదు, ఆయనలో ఆయన మరి ఏదో
ఆశపడే వ్యక్తి కాదు, ఆయన నిష్కలంకుడు. కాబట్టి నీతిమంతుడు. ఆయన బిడ్డలు ఎవరని నిష్కలంకముగా నీతివంతులుగా ఉండి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు స్వార్థం చాటడం కాదు, కానీ క్రీస్తు కలిగి జీవిస్తూ ఇతరులకు ఉపయోగపడినప్పుడు అదే నిజమైనటువంటి క్రిస్మస్ గా మనము గమనించగలుగుతాం. ఎందుకంటే పరలోకం నుంచి పరలోకం తండ్రి మనకి యేసుప్రభువుగా బహుమానంగా ఇచ్చాడు. ఎవరు నశించిపోవడానికి ఇష్టము కాదు. అందుకని గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కలుగును కాక అని చెప్పి ఈ సర్వ సృష్టించి దేవుడు తన స్వరూపం మందు నిన్ను నన్ను తెచ్చుకుంటే ఏ స్థితిలో ఉన్నావు? దుఃఖమైన స్థితిలో ఉన్నావా? అడుక్కునే స్థితిలో ఉన్నావా? ఇంకా అన్నదాపిస్తున్నావా? లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నువ్వు చేయగలిగిన మరి పనులు చేయగలుగుతున్నావా? మంచి క్రియలు, సత్క్రియలు, నాట్ దుష్క్రియలు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో నా వరకు నేను కోరుకునే నేను ఈ సంవత్సరం అంతా ఉండి నేను దేవుడికి ఏం చేయగలిగాను? దేవుడు నా మరికి మెరుగు తేగలిగానా? నా పనితో, నా పనుల ద్వారా, నా క్రియల ద్వారా, నా చేష్టల ద్వారా ఇతరులకు దేవుడిని అవమాన యేసుప్రభు వారి తను తన వాకలకు వచ్చింది పరిపాలించడం కాదు, కానీ తను వ్యక్తులుగా చేసుకున్నాడు వచ్చాడు. యేసుప్రభుని గమనిస్తే వాక్యం ఏంటంటే he came to the world to serve the people, not to serve by the people. And Christians, whatever positions you have, you serve the people to show the real love of God to them, not more than. అతని నుంచి ఆయన నిర్మించినట్టు కోరుకుంటారండి. కానీ దినాల్లో చూసినప్పుడు ఉత్సవాలు జరిగిపోతున్నాయి, అన్ని ఉత్సవాలే. దాని వలన దేవుడు నామానికి అవమానకరంగా ఉన్నాను. మనం ఒకసారి మనం పరిశీలించుకో. అందుకే క్రిస్మస్ అనేది ఆర్భాటం కొరకు కాదు, కానీ ఆయన మనకు ఇచ్చిన దానితో ఒత్తిడితో చేయదు. ఒత్తిడి, మానసిక ఒత్తిడి. రోజులోనే ఉద్యోగం చేసేవారి దగ్గర నుంచి అందరూ ఒత్తిడితో బతుకుతున్నారు. ఆఖరికి ఇప్పుడు ఒత్తిడితో ఏమైపోతుంది? మెడిసిన్స్ ఎక్కువైపోతుంది. బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, స్లీపింగ్ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్, ఒత్తిడితో. కానీ యేసుప్రభు వారి లోకానికి వచ్చింది నీకు ఒత్తిడి ఇవ్వడానికి కాదు, ఆయన శక్తిని నీకు ఇచ్చి, ఆయన ప్రేమలో ఆయన ఇచ్చినటువంటి ఈ కార్యాలను ఆయన నా మహిమాత్మే చేయడానికి ఆయన అనిపిస్తే నీవు నేను ఎట్టి స్థితిలో జీవిస్తున్నాం. ఆయన మహిమ పొందుతామంటే ఆయన ఈ లోకానికి వచ్చి మహాపూర్వకం ఆయన్ని అలాంటి ప్రాణాన్ని ఇచ్చి తిరిగి మళ్ళీ ఏసీ కొరకు నీవు నేను ఏ రకంగా ఆయన నామని మాత్రమే ఉపయోగపడుతున్నాం. ఇతరులకు నీవు ఉపయోగపడాలని కుటుంబానికే కాదు, ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడినప్పుడే ఇతరులు నిన్ను నీళ్ళు ఏసయ్యను చూస్తున్నారు. ఎందుకంటే లోపల గమనించదు అనేక అద్భుత కార్యాలు, అనేక ఆస్పత్రి వైద్యాలకు సంబంధించిన పంతులు అందరూ క్రిస్టియన్సే కదా, క్రైస్తవులే కదా. మనమైతే చేస్తాం ఒక ఆయుర్వేద డాక్టర్ అనుకోండి, చిన్న దొంగలు అనుకోండి, జబ్బు గురించి చెబుతాడా? వంశపారంపర్యం అంటే అందుకే కానీ సర్వమానవ ఉపయోగపడుతూ చేస్తారా? మనం కూడా అంతే చేస్తారా? కానీ ఆయన నేర్పించడం మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని మరి ఎటువంటి ఆశ లేకుండా ఇతరులకు మనం అలా ఇచ్చారు. కాబట్టి ఈ రోజున మన భారతదేశంలో మరి వచ్చి ఉండొచ్చు, ఆంగ్లేయులు వచ్చి ఉండొచ్చు, దోచుకొని వచ్చు, కానీ దోచుకుంటూ పాటు మరి ఏం చేశారు కదా, విద్యను ఇచ్చారు. ఆ విద్య ఇచ్చారు కాబట్టి అంటరాని వాళ్ళు, అందుకు పనికిరాని దినాన ఉన్న స్థితికి వచ్చారు. వాళ్ళు ఆ పని చేయడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న దేవుని. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఈ సంవత్సరం అంతా కష్టపడి ఆయన పుట్టిన దినాన్ని కూడా చేసుకుంటారు. కానీ మనకు అవకాశం ఇస్తున్నాం. మనం ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇతరుల కొరకు మనం మరి పోరాడద్దు, మన కొరకు మనం పోరాడద్దు. మనకి దేవుడు ఇచ్చినట్టు ఈ గొప్ప నిత్య జీవము, నాట్ బయట మీరు మరి ధనంతో పొందలేరు. ఈ మధ్య ఉంటాడు కదా, సవాలు ముందు కోరుకుంటారంట, తిరిగి ఏదో ముందు లేపుతారు, లేపినప్పుడు తిరిగి జీవితాన్ని కాశారు. కానీ క్రైస్తవుగా పనిచేది. క్రైస్తవేతలు అలా బాడీని దాస్తున్నారు, ఏదో రోజు ప్రాణాన్ని చిలికి చూడాలి. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. అంత సినిమా యాక్టర్ ఏం చేశాడండి, గుండె ఏం పెట్టుకున్నాడు, ఆర్టిఫిషియల్ గుండె కదా, అది గుండె ఆడుతూ ఉంది బ్యాటరీ, కానీ శరీరం అయిపోయింది కూలిపోయింది. కాబట్టి వస్తు ప్రకారం అది
కావాల్సిందే. కానీ నీ నిత్య జీవము నీ బిడ్డలకు లాభం సాధిస్తున్నటువంటి కాబట్టి ఆయన కుమారుని నన్ను కేసుపరమైన వ్యక్తులుగా ఇలా మనం ముందుకు సాగుదాం. ఆయన మనకి మనం తీసుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చిన ఈ సమయంలో ఎప్పుడైనా పాట పాడుతుందో